మరి కాసేపట్లో స్వామిత్వ పథకం కింద 65 లక్షల మందికి ఆస్తి కార్డుల పంపిణీ వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండో రోజు కొనసాగుతున్న సీఎం సింగపూర్ పర్యటన. ఆ దేశ పర్యావరణ వాణిజ్య ఇన్ఛార్జ్ మంత్రి గ్రేస్ పు హై యూన్తో సీఎం భేటీ. సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో మంత్రి శ్రీధర్ బాబు రౌండ్ టేబుల్ సమావేశం. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమల స్థాపన అవకాశాలపై మేధోమథన చర్చ. ఈ నెల 26 నుంచి సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందన్న కిషన్ రెడ్డి. రాజ్యాంగ విలువలను ప్రజలకు వివరించడమే కార్యక్రమ లక్ష్యమన్న కేంద్ర మంత్రి. నేటి నుంచి 3 రోజుల పాటు బ్రసెల్స్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. భారత్ యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్యం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు. చావు నుంచి తప్పించుకున్నానని భావోద్వేగానికి గురైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ ఖాతాలో ఆడియో సందేశం పోస్ట్ చేసిన షేక్ హసీనా.